కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ధర్మపురి మండలం దమ్మన్నపేటలో మండల నాయకులు రైతులతో కలిసి గోదావరి నదికి పూజలు చేశారు. అనంతరం నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు పాల అభిషేకం చేశారు. అది ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు జస్ట్ ఆల్మోస్ట్ ఆల్ మా గోదావరి ఆ పక్కకి పక్కకి వచ్చినాయి సార్ వాటర్. ఎస్ఆర్ఎస్పీ రావు సార్, మీరు కరెక్ట్ టెక్నికల్గా క్లియర్ పాయింట్ చెప్పింది సార్ మీరు ఆ రోజు. చాలా సంతోషం. ఐరియా సార్, మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తున్నా, ఢిల్లీలో ఉన్నట్టున్నారు సార్ మినిస్టర్ గారు కూడా. అవును సార్. సార్ ఏం లేదు, చిన్న రిక్వెస్ట్ సార్. ఇప్పుడు ఆల్రెడీ వాటర్ మొత్తం ఆల్రెడీ 5 days 6 days అయింది సార్. ఇప్పుడు కొంచెం మన బ్రేక్ చేసి మధ్యలో ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడైనా రైస్లో కలిసిన పోయిన అవకాశం లేదు సార్. మనకి 1 PM అక్కడ సరిపోయింది సార్ ఆల్మోస్ట్. అదే సార్, మాకైతే గవర్నమెంట్ జీవో ప్రకారం, మీరు ఇచ్చిన జీవో ప్రకారం 1 TMCని ఫుల్ఫిల్ చేయండి సార్. ఇప్పుడు మిగిలిపోయిన ఎంతైతే వాటర్ ఉన్నాయో తర్వాత వదలండి సార్ మీరు, ప్లీజ్ సార్. మీరు ఎందుకంటే మీరు చీఫ్ ఇంజనీర్గా మీరు మా రైతులకు, ఎందుకంటే మీరు ప్రతి ఒక్క రైతులు ఇలా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు, మీరు జీవన్ రెడ్డి గారి పేరు మర్చిపోరు సార్ మా రైతులు అయితే. అవును సార్, అవసరం మా రైతులు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మీకు ఫోన్ చేస్తారు, అప్పుడు మీరు చేయండి సార్. సార్ ఇంకోటి సార్, ఇప్పుడు నేను లిఫ్ట్ దగ్గర సార్, లిఫ్ట్ ఇక్కడ ప్రసాదరావు కాంట్రాక్టర్ అంటే ఆయన కొన్నాడు సార్. ఆయన అక్కడ స్టార్టర్ కానీ ఇక్కడ చాలా డిలే చేస్తుంది సార్. ఆయన కొంచెం అది కొంచెం ఇమీడియట్ రెక్టిఫై చేయాలి సార్. ఇక్కడ దమ్మన్నపేట మాట్లాడుకొని ఇమీడియట్ చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.